మనలో చాలామంది రోజూ అమెజాన్ ద్వారా షాపింగ్ చేస్తుంటారు. కానీ ఆ అమెజాన్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 1994లో జెఫ్ బెజోస్ అనే యువ పారిశ్రామికవేత్త ఒక కొత్త వెబ్సైట్ మొదలుపెట్టాడు. ఆయన మొదట పెట్టిన పేరు కెడాబ్రా మరియు ఆబ్రాకెడాబ్రా అని మాయాజాలమని పేరు. ఒకసారి ఆయన లాయర్ దాన్ని కెడాబర్ అంటే 7లా ఉండడమని అన్నాడు. అప్పుడు బెజోస్ ఆ పేరు మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన డిక్షనరీలో ఏతో మొదలయ్యే పేర్లు వెతకడం ప్రారంభించాడు. ఎందుకంటే అప్పట్లో ఆల్ఫబెటికల్ డైరెక్టరీలలో ముందు కనిపించడమే మార్కెటింగ్ ప్రయోజనం. అంతే ఒకరోజు ఆయన దృష్టిలో పడిన పదం అమెజాన్. అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్దదైన నది. వాస్తవానికి అది ఒక శక్తివంతమైన విస్తారమైన ప్రకృతి మహాశక్తి. జెఫ్ బెజోస్ ఆ పేరు ఇలా అనుకున్నాడు: ఇది నది ఎంత పెద్దదో నా కంపెనీ కూడా అంతే గొప్పదిగా మారాలి. 1995లో Amazon.com అనే వెబ్సైట్ ప్రారంభమైంది. మొదట అది పుస్తకాల కోసం మాత్రమే ప్రారంభించాడు. కానీ తర్వాత వస్త్రాలు, గ్యాడ్జెట్లు, ఇంటి వస్తువులు, ప్రపంచంలో ఏ వస్తువైనా అందించే అతి పెద్ద షాపింగ్ ప్లాట్ఫామ్గా మారింది. అతడొక మంచి పేరు వెతికాడు. సరిగ్గా చూసి అర్థమున్న పదాన్ని తీసుకున్నాడు. వెంటనే మనం చూస్తున్న ఈ బలమైన బ్రాండ్ పుట్టింది. అమెజాన్ = ఏతో మొదలయ్యే పేరు ప్లస్ అతి పెద్ద లక్ష్యం. మీ ఆలోచనలు సరైన దిశలో ఉంటే విజయం చాలా పెద్దదిగా ఉంటుంది.